ఎవ్రీ ఇయర్ జేఈ మెయిన్స్ రాసే స్టూడెంట్స్ ఎక్స్పోనెన్షియల్గా గ్రో అవుతున్నారు. 2025 జనవరి సెషన్లో అరౌండ్ 13 lakhs అప్లికేషన్స్ వచ్చినాయి అండ్ ఏప్రిల్ సెషన్లో 9 lakh ప్లస్ అప్లికేషన్స్ వచ్చినాయి. కాంపిటీషన్ ఏమో లక్షల్లో, కానీ సీట్లు ఉన్నదేమో వేలలో. ఈ వీడియోలో నేను మీకు 3 మోస్ట్ పవర్ఫుల్ స్టడీ టెక్నిక్స్ చెప్పబోతున్నా అండ్ దానితో పాటు బోనస్గా టైం మేనేజ్మెంట్ టెక్నిక్ కూడా ఒకటి చెప్పబోతున్నా. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ వన్ వచ్చేసి ద ఫిన్మ్యాన్ టెక్నిక్. ఈ టెక్నిక్ ఏం చెప్తుందంటే, మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా, ఒక కాన్సెప్ట్ కంప్లీట్ చేయగానే క్వశ్చన్ సాల్వ్ చేస్తే ఆ క్వశ్చన్ ఏమో సాల్వ్ అవ్వదు. అదే వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయమంటే మీకు మైండ్లో ఏమో కాన్సెప్ట్ కంప్లీట్ అయినట్టే ఉంటుంది, కానీ వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయమంటే మాత్రం చేయలేరు. రైట్, అంత హాఫ్ వస్తుంది, హాఫ్ ఆఫ్ నాలెడ్జ్ వస్తుంది. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ టెక్నిక్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో ఈ టెక్నిక్ ఏం చేస్తుందంటే, ఒక 10-year-old పర్సన్కి మీరు ఆ టాపిక్ని ఎలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారో ప్రాక్టీస్ చేయండి. అండ్ ఒక 10-year-old పర్సన్ కానీ కాదు, మీరు ఒక లెక్చరర్లా ఫీల్ అయ్యి మీ ముందు ఒక 10 మంది స్టూడెంట్స్ ఉన్నా కూడా వాళ్ళకి మీరు ఆ కాన్సెప్ట్ని క్లారిటీగా ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారో అనేది మీ టార్గెట్. సో అలా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు ఆ కాన్సెప్ట్ మీద గ్రిప్ అయితే వస్తుంది. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూసుకోండి, మన టీచర్ని మనం ఎప్పుడు ఏ డౌట్ అడిగినా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో వాళ్ళకి ఎలా వస్తుందంటే, ఇలా ప్రాక్టీస్ చేసి స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకి ఆ కాన్సెప్ట్ పైన గ్రిప్ వస్తుంది. అండ్ నెక్స్ట్ టైం ఏదైనా క్వశ్చన్ చూసినా కూడా మీరు ఎగ్జామ్లో ఆ క్వశ్చన్ని స్పీడ్గా సాల్వ్ చేస్తారు అండ్ మీకు లాంగ్ టర్మ్లో కూడా చాలా యూజ్ అవుతుంది. ఈ టెక్నిక్ అనేది చాలా యూజ్ అవుతుంది. ట్రస్ట్ మీ గైస్, ఇట్ విల్ వర్క్స్. అండ్ ద నెక్స్ట్ టెక్నిక్ వచ్చేసరికి యాక్టివ్ రికాల్. మనకి ఇంకో 1 weekలో ఎగ్జామ్స్ ఉన్నప్పుడు, లేదా ఇంకో 2-3 daysలో ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మనం ఇప్పటివరకు ప్రాక్టీస్ చేసిన నోట్స్లన్నీ తీసుకొచ్చి రివిజన్ చేయడానికి అయితే ట్రై చేస్తాం, కానీ దట్స్ అ బ్యాడ్ ఐడియా. సో ఇన్స్టెడ్ ఆఫ్ రివిజన్ మనం యాక్టివ్ లెర్నింగ్ అయితే చేయాలి. మనకి లెర్నింగ్లో 2 types ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ప్యాసివ్ లెర్నింగ్ అండ్ ద సెకండ్ వన్ వచ్చేసి యాక్టివ్ లెర్నింగ్. మనకి ప్యాసివ్ లెర్నింగ్లో మనం ఎప్పుడు యూట్యూబ్ ట్యూటోరియల్స్ చూస్తాం, ఏదో మూవీ చూసినట్టు ట్యూటోరియల్స్ అని వాచ్ చేస్తాం అండ్ బుక్ని అయితే న్యూస్ పేపర్స్ చదివినట్టు చదివేస్తాం. అలా మనం చదివితే మనకి లాంగ్ టర్మ్లో అస్సలు గుర్తుండదు. ఎగ్జామ్లో పోయినాక మనకి టాపిక్ ఏమో కంప్లీట్ చేసినట్టు ఉంటుంది, కానీ ఎగ్జామ్లో మనకి క్వశ్చన్ అయితే సాల్వ్ చేయలేం. సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ మనం యాక్టివ్ లెర్నింగ్ అయితే యూజ్ చేయాలి. యాక్టివ్ లెర్నింగ్ ఏం చెప్తుందంటే, మీరు ఇందాక చెప్పినట్టే యూట్యూబ్ ట్యూటోరియల్స్ చూసినాక ఏమంటే ఏదైనా ఒక ఫార్ములా నేర్చుకుంటారు. ఆ ఫార్ములా మీద మీరు ఒక 2-3 క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయాలి. అండ్ యూట్యూబ్ ట్యూటోరియల్ చూసినాక వాడేమీ ఉత్తిగా ఉండడు, వాడు ఎక్స్ప్లెయిన్ చేసిన కాన్సెప్ట్, వాడు ఎక్స్ప్లెయిన్ చేసిన క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి అండ్ వాటికి రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి. అండ్ బుక్ని కూడా న్యూస్ పేపర్ చదివినట్టు చదివితే ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ వచ్చేసి మాక్ టెస్ట్ అండ్ ఎర్రర్ అనాలిసిస్. మీలో ఎంతమంది మాక్ టెస్ట్ని జస్ట్ ఒక స్కోర్ చెక్ చేసుకోవడానికి మాత్రమే రాస్తారో కింద కామెంట్ చేయండి, ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు మీలా ఒకనే. అసలు మనకి మాక్ టెస్ట్ ఉన్న ఉద్దేశమే మర్చిపోయినాం. మనం ఒక స్కోర్ చూసుకొని ఎంజాయ్ చేసుకుంటున్నాం. అసలు మాక్ టెస్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే, మనం రాసిన క్వశ్చన్స్ జేఈ ప్యాటర్న్ తీసుకోండి, 90 questions ఉంటాయి మనకి. మనం ఒక 30 questions సాల్వ్ చేసినామా, ఎమ్మటే కిందికి వెళ్ళిపోయి సబ్మిట్ కొట్టేసి మన స్కోర్ ఎంత చెక్ చేసుకుంటాం అండ్ దెన్ వీ క్లోజ్ ఇట్. కానీ ఇప్పటి నుంచి మీరు ఆ ప్యాటర్న్ మార్చుకోవాలి. మీరు మాక్ టెస్ట్ రాసాక మీరు ఏ మిస్టేక్స్ అయితే చేస్తారో ఆ క్వశ్చన్స్ మీరు ఒక సపరేట్ నోట్బుక్లో రాసుకోండి. ఆ నోట్బుక్లో రాసుకొని ఎండ్ ఆఫ్ ద డే మీరు ఆ మిస్టేక్ పోయిన క్వశ్చన్స్ని ప్రాక్టీస్ అయితే చేయండి. అండ్ మీరు ఇలా డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల ఎగ్జామ్లో స్పీడ్గా అయితే ఆన్సర్ సాల్వ్ చేస్తారు అండ్ ఎర్రర్ చేయడానికి ఛాన్స్ ఉండదు. సో మాక్ టెస్ట్ని జస్ట్ స్కోర్ కోసం కాకుండా మిస్టేక్స్ని తెలుసుకోవడానికి యూజ్ చేయండి. అండ్ ఇందాక మీకు ప్రామిస్ చేసినట్టు బోనస్ అయితే ఇవ్వాలి కదా. సో ఆ బోనస్ ద డామినో ఎఫెక్ట్. ద డామినోస్ పిజ్జా కాదు, ద డామినో ఎఫెక్ట్. మనకి మన డే టు డే లైఫ్లో మన ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటో మనం నోటీస్ చేసుకునే స్కిల్ అయితే ఉండాలి. సో ఆ స్కిల్ ఉండడం వల్ల మనం మన థింగ్స్ని ప్రయారిటైజ్ చేసుకోగలుగుతాం. హైయర్ ప్రయారిటీ వాటిని ఫస్ట్ కంప్లీట్ చేసుకోవాలి అండ్ లీస్ట్ ప్రయారిటీ థింగ్స్ మనం నెక్స్ట్ చూసుకోవాలి. ఈ యొక్క సింపుల్ లాజిక్ వల్ల మన డే టు డే లైఫ్ ఎంత ప్రొడక్టివ్ అవుతుందో మీరు గమనించవచ్చు. సో ఈ రోజు డేట్ వచ్చేసరికి March 14th. సో April 2nd నుంచి మీకు జేఈ ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ అండ్ మంచిగా ఎగ్జామ్ రాయండి, సీట్ తెచ్చుకోండి. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. జస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్ అండ్ దిస్ ఈస్ అభినయ్ రేసు. ఐఎమ్ సైనింగ్ ఆఫ్.